హాయ్ ఫ్రెండ్స్, మీ డబ్బు మీకోసం పనిచేయాలా? కేవలం బ్యాంకుల్లోని సేవింగ్ అకౌంట్లో మనీ దాచుకుంటే మీ డబ్బు పెరుగుతుందా లేదా ఇన్ఫ్లేషన్ వల్ల తగ్గుతుందా? అలా బ్యాంకులో పెడితే రిటర్న్స్ అనేది ఒక రకంగా ఉంటే మ్యూచువల్ ఫండ్లో పెడితే మరో రకంగా ఉంటాయి. అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, సిప్ అంటే ఏంటి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది తెలుసుకున్నాం. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ బెటరా లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ బెటరా అనేది వీడియోలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో చెప్తా. వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫినాన్స్ ఎక్స్పర్ట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ టర్మినాలజీలో చెప్తా, ఆ తర్వాత అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తా. మ్యూచువల్ ఫండ్ అంటే ఇన్వెస్టర్ నుంచి కలెక్ట్ చేసిన డబ్బులన్నీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా ఫండ్ మేనేజర్ సెక్యూరిటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన వచ్చిన అమౌంట్ అనేది అందరికీ నెట్ అసెట్ వాల్యూ ధర సమానంగా పంచుతాడు. ఇక్కడ ఇన్వెస్టర్స్ అంటే మనమే రిటైలర్స్ అని అర్థం. ఏఎంసీ అంటే ఒక కంపెనీ లైక్ ఎస్బీఐ ఏఎంసీ కావచ్చు, హెచ్డిఎఫ్సి ఏఎంసీ కావచ్చు, అలా ఉంటాయి. ఇక్కడ ఫండ్ మేనేజర్ అనేవాడు ఒక ప్లాన్ ప్రకారం డిసిషన్ తీసుకొని ఎక్స్పర్ట్ చేసి సెక్యూరిటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇక్కడ సెక్యూరిటీ మార్కెట్ అంటే కంపెనీస్ కావచ్చు, షేర్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయగా వచ్చిన రిటర్న్ అనేది అందరికీ సమానంగా పంచుతాడు. ఎలా పంచుతాడంటే నెట్ అసెట్ వాల్యూ ద్వారా మ్యూచువల్ ఫండ్ని ఒక యూనిట్గా ప్రామాణికంగా తీసుకొని అందరికీ చెరి సమానంగా పంచుతాడు. ఇప్పుడు మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్తా వినండి. ఏ అనే వ్యక్తి ఒక బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ బిజినెస్ చేయడానికి ₹1,00,000 కావాలి. అతని వద్ద కేవలం 10,000 ఉన్నాయి. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఇన్వెస్టర్ కోసం వెతుకుతాడు. అలా వెతకగా మరో 9 మంది తలా 10,000 వేసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అంటే బిజినెస్ స్టార్ట్ అయింది. మంచిగా రన్ అయితే వచ్చే ప్రాఫిట్ని కూడా 10 భాగాలుగా పంచుతారు కదా. అంటే ఇక్కడ ₹1,00,000 ఇన్వెస్ట్ అంటే 10 మంది చేశారు, మనిషికి 10,000. అంటే ఇక్కడ యూనిట్ ఎంత? 10,000గా చెప్పచ్చు. అట్లానే ఫండ్ మేనేజర్ కూడా ఇన్వెస్టర్ ద్వారా వచ్చిన మనీని మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలందరికీ సమానంగా పంచుతాడు. ఇదే ఫార్ములా కూడా మ్యూచువల్ ఫండ్కు వర్తిస్తుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఈ మ్యూచువల్ ఫండ్లో చాలా టైప్స్ ఉంటాయి. అందులో కొన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ అని, డెట్ మ్యూచువల్ ఫండ్ అని, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అని ఇలా రకాలుగా ఉంటాయి. ఈ మూడింటిలో చాలామంది ఇన్వెస్టర్ ఇందులో నుంచే సిప్ పెట్టుకుంటారు. ముందుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గురించి చూస్తే మన డబ్బులన్నీ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. అంటే షేర్ మార్కెట్లో ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇందులో మన డబ్బులు ఎలా ఇన్వెస్ట్మెంట్ అవుతాయంటే ఇండెక్స్లోని టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ అవుతాయి. అదో ఐటీ సెక్టర్ ఉండవచ్చు, బ్యాంకింగ్ సెక్టర్, ఎఫ్ఎంజీ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ఇలా అన్ని దాంట్లోనూ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మన ఇన్వెస్ట్మెంట్ అనేది మార్కెట్ పెరిగినప్పుడు షేర్ వాల్యూ పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే షేర్ వాల్యూ తగ్గుతుంది. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, రిటర్న్ కూడా అంతే ఉంటుంది. అట్లాగే డెట్ మ్యూచువల్ ఫండ్, ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, రిఫండ్ కూడా మధ్య రకంగా ఉంటుంది. మూడోది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్లో షేర్స్లో కావచ్చు, బాండ్స్లో కావచ్చు, 2 రకాలుగా కలిపి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మరియు డెట్ మ్యూచువల్ ఫండ్ కలిపితే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అనేది వస్తుంది. మరి ఈ మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? బిగినర్స్కు ఏ మ్యూచువల్ ఫండ్ అనేది బెస్ట్గా ఉంటుంది అంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అనేది బెస్ట్గా ఉంటుందని చెప్పవచ్చు. మరి ఈ మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా ఫైనాన్షియల్ గోల్ అనేది డిఫైన్ చేసుకోవాలి. అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని ముందే డిసైడ్ కావాలి. ఆ తర్వాత టైం హారిజన్ను డిసైడ్ చేసుకోవాలి. అంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే 1 నుంచి 3 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్. వెల్త్ క్రియేషన్ చేసుకోవాలంటే లాంగ్ టర్మ్లో 3 నుంచి 8 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత అసెట్ అలొకేషన్ చేసుకోవాలి. అంటే ఎలాంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లైక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండా, డెట్ మ్యూచువల్ ఫండా లేదా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండా అనేది మనం అలొకేషన్ చేసుకోవాలి. అలా డిసైడ్ అయ్యాక ఇన్వెస్ట్మెంట్ అనేది టైం అలొకేషన్తో చేసుకోవాలి. అంటే నెలకు ఒకసారి చేసుకోవాలా లేకపోతే 1 టైం సెట్ చేసుకోవాలని. నెలకైతే సిప్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. 1 టైం చేసుకోవాలంటే లంసమ్ అమౌంట్ చేసుకోవాలి. ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది డీమాట్ అకౌంట్స్ లైక్ అప్స్టాక్ కావచ్చు, ఏంజల్ వన్ కావచ్చు, ఇలా అన్ని రకాల డీమాట్ అకౌంట్లో ఈ ఫెసిలిటీ ఉంది ప్రజెంట్. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది యూనిట్గా కన్వర్ట్ అయ్యి ప్రైస్ అనేది నెట్ అసెట్ వాల్యూ ద్వారా డిసైడ్ అయ్యి అందరికీ పంచబడుతుంది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే ఇయర్కి ఒకసారి మన పోర్ట్ఫోలియో అనేది రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు సిప్ అంటే ఏంటో చూద్దాం.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అర్థం. అంటే ప్రతి నెల ఒక ఫండ్స్లో కొంతకాలానికి మనీ అనేది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే ఎక్స్ అనే మ్యూచువల్ ఫండ్లో నెలకి 1000 రూపాయల చొప్పున 10 సంవత్సరాలకు ఏ అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకుందాం. మరి ఈ 10 సంవత్సరాల్లో ఏ అనే వ్యక్తికి పెట్టుబడిగా 1,20,000 అవుతుంది ఈ మ్యూచువల్ ఫండ్లో. మరి ఈ మ్యూచువల్ ఫండ్లో యావరేజ్గా సంవత్సరానికి 12% రిటర్న్ ఇచ్చింది అనుకుంటే దాని వాల్యూ అనేది 10 సంవత్సరాల తర్వాత 2 లక్షల నుంచి 2,50,000 వరకు అవుతుంది. సిపు ద్వారా మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత ఇంత రిటర్న్ వచ్చిందో చూసాం. మరి అదే అమౌంట్ని 10 సంవత్సరాలు ఒక బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఎంత రిటర్న్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్స్ అనే బ్యాంకులో మనం 10 సంవత్సరాలకి నెలకు 1000 రూపాయల చొప్పున 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ అనేది 1,20,000 అవుతుంది. సుమారుగా ప్రతి సంవత్సరం బ్యాంకులో వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ అనేది 6% నుంచి 7%గా ఉంటుంది. మనం 6% తీసుకొని రిటర్న్ లెక్కిస్తే 10 సంవత్సరాల్లో 1,20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చే వడ్డీ 45,000గా ఉంటుంది. అంటే 1,65,000 మనం పొందగలుగుతాం. డిఫరెన్స్ ఏంటి అంటే సిప్పులో అయితే మనకు 2 లక్షల నుండి 2,50,000 వరకు వస్తుంటే ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా కేవలం 1,65,000 వరకే వస్తుంది. సిప్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్ మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్లయితే సిప్లో రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్లో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సిప్లో రిటర్న్స్ అనేది 12 to 15% ఉంటుంది పర్ యానం. ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే యావరేజ్గా 6 to 7.5% రిటర్న్స్ వచ్చే అవకాశం. సిప్లో లిక్విడిటీ అనేది హైగా ఉంటుంది, దాని ద్వారా ప్రాఫిట్ అనేది అటు ఇటు జరుగుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో లిక్విడిటీ మొత్తం. సిప్లో ట్యాక్స్ అనేది వచ్చిన ప్రాఫిట్ మీద వేస్తారు, కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో నో ట్యాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లాంగ్ టర్మ్కి అయితే బెస్ట్గా ఉంటుంది. షార్ట్ టర్మ్లో చేయాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బెటర్గా చెప్పచ్చు. మరి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందులో చేయాలని డౌట్గా ఉందా? మనీ సేఫ్గా ఉండాలి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ బెటర్ అని చెప్పచ్చు. మనీ గ్రోత్ పెరుగుతూ ఉంటే చూసుకోవాలనుకుంటే సిప్ బెటర్ అని చెప్పచ్చు. మరి ఈ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఏనా అంటే షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుంది సిప్లో. లాంగ్ టర్మ్కి అయితే సేఫ్ మరియు ప్రాఫిటబుల్గా ఉండొచ్చు సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం మ్యూచువల్ ఫండ్ గురించి. ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. కొత్త విషయాలు తెలుసుకుంటే లైక్ చేయండి. మరిన్ని ఫినాన్షియల్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.